ఎప్పటికప్పటికంటారు నాదు దరిద్రానికి ఏమో ఆకలి ఎక్కువ అంటారు ముచ్చుకేమో నిద్రెక్కువ అంటారు నాదా నీకేడి ముచ్చు కలిగే ఓ నాదా లేవయ్య ప్రాణనాదా ఓ నాదా అయ్య దయగల్ల ప్రాణనాదా ఓ నాదా అమ్మవారు సుందర మాతమ్మ 22 రోజుల కొడుకుని ఇలా వచ్చ కలుసుకొని బొరుకుంట భర్త మంచం కాడి ఏల వచ్చి నాదవో ప్రాణేశ్వర దరిద్రానికి ఆకలి ఎక్కువ అన్నట్టు ముచ్చుకు నిద్ర ఎక్కువ అన్నట్టు నాదా నీకు ఎక్కడ నిద్ర పట్టే అని ఏదో వచ్చే మీద చెయ్యేసి ఊపి లేపుతాంది గారాజును అయ్యో దిక్కు దిక్కుగా రాదు గరాదురా దిగు రావు దిగులు పాడి లేచి ఏమైందని భార్య ముఖం కేసి చూస్తాంటే భార్యను చూడబోతే చిలకలాంటి ముఖం చిన్న పోయి ఉన్నది కడగల్ల ముఖం కడ చిన్న పోయి ఉన్నది గవ్వలాంటి కళ్ళకి రవ్వలు చిరుకులు అడుపుకుంటా అయ్యో బామరావ చిన్నగా నా భార్య అయ్యో బామరావ చిన్నగా నా భార్య వచ్చినదే నా భార్య మన 22 రోజుల కొడుకును అసిగుట్టును పట్టుకొని బామా మంచం కాడికి ఏర వచ్చి లేవయ్య అంటున్నావు బామా అడగల్ల ముఖం కడ తిన్నవేంది దెబ్బలు కొట్టిన మామిడోళ్ళ దేయం తీసినావు బామా నీకు అప్పుడే వచ్చిన నా భార్య సాగు కప్పుకుంటే సంతాన బలం ఇస్తానన్నాడు నేను సాగు కప్పుకోని కాదే సాగు కప్పుకోని నాద సంతానం తెచ్చుకున్నా ఇంకా సంగమయ్య చెప్పిన మాటలు నిజమైతే అనుకున్నా అయ్యో అలనాటి మాటలయ్యా ఏటికి మొరగచ్చినాదా కళ్ళల్లో ఏములే కొడుకులు చేతుల పట్టు మన కొడుకు పైనమయ్యా బతికినంత వేపునాదా ఇక నేను బతకలేనే మన కొడుకు రక్త తేర మారాదు నాడు 22 రోజుల పిల్లగాడు ఉన్నాడు నాదా ఒక తిప్ప కొడుతంటే పాలు గారుతున్నాయి ముప్పుల పసురాని మూగబారుడు ఉన్నాడే రాదు అయ్య మన కొడుకు పైరమయ్యా ఓనాదా బామరావే చిన్న నా భార్య చిన్ననాడు చిలకరాదంట బామా వయసు నాడు అందమైనదంట ముసలి నాడు ముచ్చటైనదంట అనుకున్ననే బామా నువ్వు నన్ను జంట వాసి వెళ్ళిపోతావానే బామా నీ కళ్ళల్లో ఎములు కళ్ళబడతాను అంటున్నావు బామా బామా నీ వంతు సాగుకమ్మా నా భార్య నేను వెళ్ళిపోయేదానే చిన్నదానా నీ కళ్ళల్లో ఎములు కనబడితే ఇంకా ఎములు
కనబడే ఎవరో తోడి చెప్పు అయ్యలారా ఓ ఎవలారా నా వంతు సాగుకు నా భర్తను తోలుతానని చెప్పవే ఏ బాబు కనబడే ఎవరు ధోని నా వంత సాగు నువ్వు వెళ్ళిపోతానంటాను ఎవరి వంత సాగు వాళ్ళే వెళ్ళిపోవాలే నాదు అయ్య కొడుకును చేతుల పట్టే భర్త చేతులు పెట్టి భర్త పాదాలు ఉడుకుతున్నది మన కొడుకు బయలమయ్యా ఇంట్లో రోగం వచ్చిన వాళ్ళు అట్లా చనిపోయిన వాళ్ళు ఉన్నారనే బామా 10 రూపాయలు ఖర్చు అయ్యే కాడ 10 లక్షలైనా పెట్టి నీ పానం మంచిగా ఏపించుకుంటా గాని పసిపిల్లగా అని తల్లివే బామా పచ్చి బాలెంతరాలు నువ్వు నా కాళ్ళు ఎందుకు మొక్కుతావే బామా అని చెప్పి రాజవయ్యా గదువ కింద చెయ్యి పెట్టి లేవనెత్తి కూర్చుంటే అయ్యో కళ్ళగుంట కళ్ళే ప్రాణము వెళ్ళిపాయే ఓదేవుడా కళ్ళగుంట ప్రాణం వెళ్ళిపోయిన వాళ్ళ రాజాన యువరాజు కళ్ళ చూసి బాము అయ్యో ఎంత బాగా జరిగినా నన్ను ఒంటరి కోసి వేసిన వారి బామా నన్ను పిల్లల కోడిని వేసిన వానే బామా నన్ను వండుక తినవని బామా ఉన్నది ఎదిగించిపోతి బామా అయ్యో బామా మనకు పెళ్లి చేసినట్టు పెళ్లి చేసిండు బామా మన పెళ్లి అయినాక మీ అయ్యవరాజు చనిపోతే నిన్ను అయ్యరాయి చదువుకున్నావు అవరాయి ఎందుకున్నావయ్యా చిన్ననాడు తిరిగేది దంట అనుకున్నా దంట పోతే చిన్ననాడు తిరిగేది దంట అనుకున్నదే బాబా వయసు నాడు అందమైన దంట అనుకున్నా అందమైన దంటను బాబా అంగడి వేసిపోతివా దేవి పడుతున్నాడు పాయి రాలదంట అనుకున్ననే బాబా పాయి రాలదంటను పాడు చేసి నువ్వు వెళ్ళిపోతివా బాబు
మగవాణి చేతుల పిలగన్ను దగ్గరాట బామా ముక్కుల బస్సులు ఆరని మూగ కోళ్ళు ఆగని తీసి నా చేతులు పెట్టినావు బామా మన కొడుకు మాడ కుదిలేస్తే మాడకెవ్వరు అంటారే బామా మాడ కుదిలేస్తేనమ్మా మాడ కుదిలేస్తేనమ్మా ఓ బామా పాలు ఎవ్వరు ఇయ్యవాలే ఓ బామా ఓ చిన్నదాన సుందరరాజి దేవి మాడ కుదిలేస్తే పాలు ఎవ్వరు ఇయ్యాలి బామా మాడ కుదిలేస్తే మాడకెవరు అంటారు బామా అందుకే అంటారు బామా పొద్దు చేయడం వాళ్ళకి మాడకంటారు కదా బామా పొద్దు చేయడం వల్ల పాలు ఈకే పిల్లగాళ్ళు పొద్దుకు 3 సార్లు పాలు ఈకితే పిల్లగాళ్ళు బతుకుతారా బామా అందుకే అంటారు ఇప్పటికి కానీ అప్పటికి కానీ అవ్వ ఉన్న అన్ని రోజులేము అంటారు పాలున్న అన్ని రోజులు పాజమంటారు బామా అవ్వ పోతే బుబ్బగారు పాలు లేకుంటేనమ్మా ఓ అవ్వ పోతే బుబ్బగారు అంటారు పాలు లేకుంటే పాజం కాడే బాబు రామచిలుక జామ పండును ఒక్కొక్క గింజ ఒలుసుగా తిన్నట్టు బామా నాతోని తగరాని పోరు పెడితే బామా కొడుకులు అద్దు అని నేనంటే తగరాని పోరు పెట్టుకొని ఆడుపడ్డ గుడి లోపల పూజలు చేసినావు బామా చేసిన పూజలు పరానికి వచ్చినానే ఓ కొడుకులు అన్నావు బామా కొడుకు ఆడంగా చూడలేదు బామా కొడుకు పాడంగా చూడలేదు బామో అమ్మాని విలువలేదే ఓ బామా అమ్మాని విలువలేదే ఓ నియాజ తీరలేదే బాబంట విలువలేదు మన కొడుకునా నా బ్రాహ్మ తీరలేదే ఓ బామా అమ్మాని విలువలేదు నీ ఆశ తీరలేదు బామో బాబంట విలువలేదు నా బ్రహ్మ తీరలేదు దేవి అర్ధాంతరంగా నీ ప్రాణం వెళ్ళిపోయేలానే బామో కర రాజవర్య కన్నీరు తీస్తాంటే అందుకే అంటారు అవ్వా వినాశకాలానికి విపరీత బుద్ధి అన్నట్టు అవ్వా గా వయసు మీద పడ్డ రాదు కాబట్టి భార్య వేయిందన్న బాధతోని భార్య వేయిందన్న రంది లోపల కలకల కన్నీరు తీసుకుంటే ఏడుస్తాండి కాబట్టి రాజు వచ్చపోయే బాణములు అయితే ఉన్నాయా వచ్చపోయే బాణములు అయితే ఉన్నాయా వచ్చపోయే బాణాలు అయితే ఉన్నాయి అవ్వా ఇంకా యమ ధర్మరాజు చూడుండి అవ్వరారా యమ ధర్మరాజు యమ పాశం వేసి ఒరి సుందరసేన మహారాజా నీ భార్యతోటి నీకు రాతలు రాసి పెట్టి ఉన్నాయిరా నీ భార్యతోడే నీ ప్రాణం వచ్చేది ఉన్నది అని చెప్పి సుందరసేన మహారాజు జీవనానికి యమధర్మ మహారాజు యమ భార్య వేసి నీకుడు మొక్కుడు వేయబట్టలే రాజు జీవనారాలు దేవా ఓ దేవుడా
అరే రే 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 రే. ఓ బావ చిన్నదాన బావా, నువ్వు అవ్వవేనా గాని అయ్య నుండి కొడుకులు ఆదుకుంటా అనుకుంటే బామా, నువ్వు వేరే తొవ్వలు నాకు దొరుకుతున్నాయి బామా. మన 22 రోజుల కొడుకును ఎక్కడ కాని కోతిని చేసి మనమిద్దరం పోతే మన కొడుకు ఎట్లా బతుకుతాడే బాబు. ఆ గడియ లోపల రాజవాడియకు ఎవరు ఆది కట్టాను. అయ్యో ఎక్కడ పోతీవి బిడ్డ నాయి బిడ్డ, ఎక్కడ పోతీవి బిడ్డ నాయి బిడ్డ, అరుణవాది అరుణవాది, అయ్యో నా బిడ్డ కరుణవాది నాయి బిడ్డ, అల్లుడ క్షేత్రియ మహారాజా, రాజమరి ఆటం పడిపోయి బిడ్డ 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 అరుణవాది బిడ్డ. అయ్యో పిలిచేడు పిలుపులైన రామ రామ, పిలిచేడు పిలుపులమ్మ ఓడే కూడా, పిలిచేడు పిలుపులమ్మ ఓడే కూడా, బిడ్డ దూర పెట్టినది అరుణవాదిరా, ఎందుకో మా నాన్న నిలుస్తానని పండుకున్నాను అది. అయ్యో దిగ్గు దిగ్గు ఆడివాడా ఆడివాడా, దిగులు పాడలేవ పట్టే నారాయణ, దిగ్గు దిగ్గు ఆడి బాల దిగులు పాడవేసి తండ్రి ఉండే మందు కాడ తీర వస్తూ ఉన్నదే అమ్మో. వచ్చిందనుకుంటా చేరవద్దండి, తల్లి పాదాల మీద పడుకొని ఉన్నది. తండ్రి చేతుల తమ్ముడు పిల్లగాడి క్యాబోతులు ఎత్తండి. తండ్రి చచ్చిపోయి తల్లి చచ్చిపోయిన విషయం అన్నామో గెరగగానే గిద 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 బిడ్డో గిద గిద వరకు వచ్చి అపశేపాల మీద పడి అపశేప మీద పడి అయ్యో అబరవే అమ్మా అబరవే అమ్మా అమ్మగన్నా తల్లి అమ్మలగన్నా తల్లి కనికాగ్రపాలు కనికాగ్రపాలు అమల వేసినావా అమల వేసినావా అతి చూడాలేదు అతి చూడాలేదు అబరవే అమ్మా అపశేపం ఎంత పడుకుంటే గంటపడు వాడి కలగల కన్నీరు తీర్చంటే కన్నీరు తీర్చే బిడ్డను రాజా మహారాజు కలరుతో అయ్యో బిడ్డ నాయ బిడ్డ నాయ బిడ్డ అయ్యో బిడ్డ నాయ బిడ్డ నాయ బిడ్డ అయ్యో బిడ్డ నాయ బిడ్డ నాయ బిడ్డ నా బిడ్డ అరణవాది నాయ బిడ్డ నా బిడ్డ అరణవాది నాయ బిడ్డ నా బిడ్డ అరణవాది నాయ బిడ్డ మీ అదపాన వెళ్ళిపోయింది బిడ్డ
జీవనాన్ని ఇప్పుడు మొక్కుడు చేస్తాడు బిడ్డ బతికినంతసేపు నేను బతకనే బిడ్డ నా జీవనారాలు జీవ 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 గుంజుతానయ్యే బిడ్డ మీ అవ్వ కదే కడుపు బిడ్డ తమ్ముడిని అన్నది కదే కడుపు బిడ్డ అందుకే అంటారు ఇప్పటికి కానీ అప్పటికి కానీ ఎనభై ఆవిడ వేనా ఎన్ను కనబడదు అంటారు బిడ్డ 90 ఆవిడ వేన తోడ పుట్టిన తోడు దొరకదు అంటారు బిడ్డ మీకు సాగుకుంటే పుణ్యమా నా చిన్న బిడ్డ కరణ వాసి ఉంటుంది బిడ్డ అందుకే అంటారు బిడ్డ అల్లి పూలు వేరైన వర్షాలు వేరైనా ఆడవాళ్ళ మార్గం ఆడవాళ్ళకి తెలుసు అంటారు బిడ్డ తల్లిదండ్రి ఇద్దరం వెళ్ళిపోతాను బిడ్డ నువ్వు ఇంటికి పెద్ద అక్కవంటే బిడ్డ తల్లి వెనక తల్లి బిడ్డ నువ్వు తల్లి చదువుకో అల్లుడు క్షత్రియ మహారాజా అల్లుడా క్షత్రియ మహారాజా అల్లుడా నా బిడ్డను పెళ్లి చేసుకున్నాడు అన్నమా అల్లుడా ఒక మాట అన్నా కదా అల్లుడా నా బిడ్డనేమో బిడ్డ అనుకుంటా నా బిడ్డని వేసుకున్నావు కాబట్టి అల్లునివి నా పెద్ద అల్లునివి నాకు పెద్ద కొడుకు లెక్క అనుకున్నా అల్లుడా వాళ్ళకు అయ్యమైన నీవేనయ్యా కొడుకు పెరిగి పెద్దగాయి పెళ్లి చేసుకొని రాజుల కచ్చేరి మీద కూర్చొని రాజ్యం వేలేదాకా నా పట్నంలోనే ఉండు నువ్వు అయ్యో నా రాజ్యం నీది అయ్యా నా ఎల్లుడా నా రాజ్యం నీది అల్లుడా నా దేశం నీది నా కొడుకు పెరిగి పెద్దగాయి రాజుల కచ్చేరి మీద కూర్చునేదాకా రాజ్యం వేరు నువ్వు దేశం వేరు రాజు లేకుంటే రాజ్యం రెండు రాజ్యం అంటారు రాజు లేకుంటే రాజ్యం ముండ రాజ్యం అంటారు అల్లుడా ఒకవేళ నా కొడుకు వీణ నా బిడ్డ వీణ కోపం వస్తే ఇట్లా కళ్ళతోటి భయపెట్టు గాని నువ్వు చెయ్యెత్తి దెబ్బను కొట్టగల్లుడా చెయ్యెత్తి దెబ్బను కొట్టగల్లుడా ఒకవేళ నా బిడ్డను నా కొడుకుని ఇట్లా కొట్టిన మాట ఉంటే చెప్పుకునేందుకు వాళ్ళకు అవ్వలేదు బాధ చెప్పుకునే బాబులు పోతన్నాళ్ళు లేదంటే కడుపులో తరా పెడతానా కొడుకు రక్తశీల మహారాజును అరణవాది
చేతు లోపల పెట్టి అన్నమాది పాదాల కాడ విల కొట్టుకొని పాదాలు వదులుతాండు రాదు ఇట్లా రోగం వచ్చిన వాళ్ళు నాయన చనిపోతల్లా రోగానికి తగ్గ మందు లేదు నాయన ఈ దేశం కాకుండా నాయన పరాయి దేశం వెళ్ళిపోయి రోగానికి తగ్గ మందు తెచ్చి 10 రూపాయలు పెట్టే కాడ 20 రూపాయలు పెట్టి నీ ప్రాణమెల్లా బతికించుకుంటా పోరాయన ప్రాణం బతికించుకుంటానయ్యా అది కళ్ళగుంట